స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని ట్రెండింగ్ కథలు నడుస్తున్నాయి. ఇది చూడు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఇట్లా తయారైనరేంట్రా అమ్మాయిలు. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఉమెన్ women అన్న టెంప్లెట్ ఎందుకు వాడతారో నాకు ఇప్పుడే అర్థమైందిరా. దిమాకులు లేవు వీళ్ళకి. అందరికీ ఇస్తనురా, నీకు మాత్రం అందరికి అర్థమవుతుంది భయ్యా. కినిసా చంపుతారు నన్ను. అరే ఇట్లాంటి రీల్స్ చేస్తే ఇట్లాంటి లిరిక్స్ పైన వీళ్ళ అమ్మ నాన్నలు ఏమనరా? మా అమ్మ నాన్నలు అయితే లిటరల్లీ చిన్న బూతు మాట్లాడితే ఏదో ఒక హీరోయిన్ బొమ్మ పెట్టుకుంటే బుద్ధుందారా నీకు, పెళ్ళి చేస్తారా నీకు అంటారు. ఇట్లుందేంట్రా ప్రపంచం, ఇట్లా పోతుంది ఏంట్రా, ఇట్లా వెరైటీ పోతుంది. మీన్ వైల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఓటేయండి, ఇంకేమీ చేయకండి. మీరు ఓటేయడం తప్ప ఇంకేం చేసినా అది క్రింజ్ అయిపోతుంది. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వీళ్ళు రియల్ హీరోస్. వాళ్ళ ఫోటోలు వేయండిరా అంటే ఎంతమంది వేసిండ్రు? ఏదో 100లో 2-3. స్వాతంత్ర నాయకులు చచ్చిపోయి బొక్కరా మన దేశం కోసం. లిటరల్లీ చెప్తున్నా, బొక్క 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 చి. ఉస్తాద్ గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్గా శ్రీలీల జస్ట్ నటిస్తే కూతురు లాంటి వయసున్న అమ్మాయితో రొమాన్స్ చేశాడు, నటించాడు అని అందరు వేసుకున్నారు పొలిటికల్గా, సినిమా పరంగా. మరి ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయిలు కూతురు కంటే చిన్న వయసు, శ్రీలీల కంటే చిన్న వయసు, సొగసు నీకిస్తనురా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫోటో వేసి. ఇప్పుడు వీళ్ళని ఎందుకు వేసుకోర్రా మీరు? హిపోక్రసీ హిపోక్రసీ హిపో. ఎన్టీఆర్ ఒక హీరో, ఒక యాక్టర్. కరెన్సీ మీద వేస్తారా హీరోని కరెన్సీ మీద వేయాలా? పని చేయి. అలా కాదురా, కరెన్సీ వాల్యూ ఇప్పటికే 100కి పడిపోతుంది, డాలర్కి అది 300లకు పడిపోతుంది. అరే యాక్చువల్గా ఇండియన్ కరెన్సీ పడిపోవడానికి గల కారణం పెట్రోల్ రేట్లు పెరగడము, ధరలు పెరగడము, మన కరెన్సీ పడిపోవడము కాదరా, మన మైండ్ సెట్. ఇగో చూడు, ఇట్లా మైండ్ సెట్ ఉంది, అందుకే పడిపోతుంది. కరెన్సీకి వాల్యూ లేకపోతుంది, కరెన్సీకి వాల్యూ లేకుండా పోతుంది. మనమే వాల్యూ ఇస్తలేం, దానికి ఒక వాల్యూ క్రియేట్ చేస్తలేం, ఇంకా దాని వాల్యూ ఎట్లా పెరుగుతుందిరా? మనకే వాల్యూస్ లేవు. వావ్, సూపర్ రా. వీడు ఒక్కడు కరెక్ట్గా చేశాడు. అరే ట్రెండ్ విన్నర్ ఎవడైనా, ఎవరికి ఎక్కువ వ్యూస్ వచ్చినా, ఎవరికి ఎక్కువ లైక్స్ వచ్చినా కూడా వీడికే ఇవ్వండి రా, అవార్డు వీడికే ఇవ్వండి, నీకే అవార్డు. మళ్ళీ ఇంకోటి కూడా ట్రెండ్ అయింది. ఆ ట్రెండ్ విష్ణుప్రియ గారు ఏం చేసిండ్రంటే, నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది. తనే సబ్స్క్రిప్షన్ పెట్టుకొని వేరే వాళ్ళ సబ్స్క్రిప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తూ వేరే వాళ్ళది తప్పని ఎలా అంటున్నావు? సో తనతో పర్సనలీ తనని తీసుకొస్తారు. అప్పుడు ఐ పర్సనలీ వాంట్ టు క్వశ్చన్ హర్. అండ్ సో ఇంకాగ్నిటో గాడి పైన కేసు ఫైల్ చేసింది. ఎందుకు? ఇక్కడ ఇంకాగ్నిటో సబ్స్క్రిప్షన్, ఇక్కడ విష్ణుప్రియ గారి సబ్స్క్రిప్షన్, ఇద్దరి సబ్స్క్రిప్షన్ పెట్టినా తేడా మీకు తెలుస్తుంది, తేడా మీకు అర్థమవుతుంది. ఈ 2 సబ్స్క్రిప్షన్ల మధ్య తేడా ఏంది అనేది నువ్వు నాకు కమెంట్లో చెప్పు. అంతేగా. కొన్ని చేస్తాము, అది తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. డబ్బులు పాయింట్ పక్కన పెట్టు,
శరీరం అమ్ముకుంటుంది అన్న పాయింట్ పక్కన పెట్టు, కానీ సబ్స్క్రిప్షన్ ఎందుకు పెడతారు? సబ్స్క్రిప్షన్కి ఒక అమౌంట్ ఎందుకు ఉంది? డబ్బుల కోసమే కదా. ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మళ్ళీ ఆవిడ క్యారెక్టర్ అనడానికి మీరెవర్రా? మానవత్వం ఉందా? మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎన్నో బ్యాడ్ కమెంట్స్ వస్తా ఉంటాయి, వాటి మీద ఇట్లాంటి చర్యలు తీసుకోవచ్చు కదా. మనోభావాలు దెబ్బతింటే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రాముల్లో మీ పైన అసభ్యంగా పోస్టులు ఇస్తున్నారు, కమెంట్లలో రాసుకుంటున్నారు. అసలు నేను చెప్పలేను అవి. వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాలా, యాక్చువల్గా తీసుకునేది ఉంటే. నా బుద్ధి నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఆడది కొట్టుకుంటే మద వస్తుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అండ్ విష్ణుప్రియ గారు ఎక్స్క్లూజివ్ కంటెంట్ చేస్తున్నారని చెప్పి ఏదో స్టూడెంట్ అసోసియేషన్ వెళ్ళి కేసు పెట్టిందంట. అరే మీకు కూడా విష్ణుప్రియ గారు ఒక్కరే కనబడుతున్నారేంట్రా? ఆడెళ్ళి డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాడంటే వాడెంత ఎర్రి పప్పరా, పెడితే గిడితే వాడి పెడబెట్టాడ్రా కేసు. ఇప్పుడు ఇట్లా వెళ్ళి చేయడం వల్ల కూడా బ్యాడ్ ఇంటెన్షన్, బ్యాడ్ థ్రెట్ మళ్ళీ ఎవరికి ప్రూవ్ అవుతుంది? అది నాకు ఒకటే విషయం తెలుస్తుంది, డబ్బులు బాగా వస్తున్నప్పుడు బాగా ఎంత వస్తుందో సోషల్ మీడియాలో 100 మంది కళ్ళ ముందు అంతే హేట్ కూడా వస్తుంది. ఆ హేట్ని తీసుకోవాలా, అంతే జడ్జి కూడా చేస్తారు. ఆ జడ్జిమెంట్స్ని కూడా తీసుకోవాలా. తీసుకొనే ఒక పని చేయాలి, ఇన్స్టంట్ మనీ వచ్చే పని, దానికి రెడీగా ఉండే చేయాలా. మళ్ళీ అంటే అన్నారు అని చెప్పి అంటే అంటారు. పీపుల్ మైండ్ సెట్టే అది. ఇట్లా చాలామందిని తీసుకొచ్చి ఒక 1 మంత్ తర్వాత ఒక వీడియో చేస్తా. ఆ వీడియో చూస్తే మీరు షాక్ అయిపోతారు, థ్రిల్ అయిపోతారు. అసలు పిచ్చిలేస్తుంది మీకు. ఏఐ చేస్తున్నారు, ఏఐతో లక్షలు సంపాదిస్తున్నారు. ఏఐ ఒక బొమ్మను తయారు చేసి. అంత కామాందులు ఉన్నారు మగాళ్ళు. ఇక్కడ మగాళ్ళే బ్రెయిన్లెస్, మగాళ్ళే సింపుగాళ్ళు. సో ఆ కంటెంట్ నేను తీసుకొచ్చి రోస్ట్ చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, నెక్స్ట్ మంత్ వీడియో వస్తుంది. మళ్ళీ ఇంకోటి ట్రెండ్ చేశారా ఈ అమ్మాయిలు, అందరికీ చూడు. పవన్ కళ్యాణ్ ఏజ్ ఎక్కడ, మీ ఏజ్ ఎక్కడ? 36 ఏళ్ళు ఉన్న గవర్నమెంట్ టీచర్ ఒక 18 ఏళ్ళ అమ్మాయిని చేసుకుంటే మనం జడ్జి చేస్తాం వాడి లుక్స్ చూసి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏజ్ ఎక్కడ, వీళ్ళ ఏజ్ ఎక్కడ? అందరికీ మనసు ఇస్తానంట, సొగసు మాత్రం పవన్ కళ్యాణ్ అంట ఆ ఏజ్కి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. హలో మహేష్ బాబు గారు, మీకు సొగసు ఇస్తుందంట. మరి ఆ నమ్రత గారు ఊరుకుంటారు? ఫోన్ తీసుకొని నెత్తి మీద కొడుతుంది, నెత్తి మీద. పూరి జగన్నాథ్ అన్నారా, అమ్మాయిలకి సినిమా హీరోలే కావాలి. అది ప్రభాస్, మహేష్ బాబు. అబ్బాయిలేమో ఆడియో ఫంక్షన్లు ఉన్నప్పుడు, సినిమా రిలీజ్ ఉన్నప్పుడు సినిమా థియేటర్లోకి వచ్చి లొల్లి చేస్తారు, ఆగమాగం చేస్తారు, చిల్లర్ బిహేవియర్ చూపిస్తారు. ఆ ఛాన్స్, ఆ ఫిజికల్ స్ట్రెంత్ అమ్మాయిలకు ఉండదు కాబట్టి సోషల్ మీడియాలో వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారా? అంటే ఇన్ని రోజులు అబ్బాయిలకు దిమాకు ఉండదు అనుకున్నా, అబ్బాయిలు చాలా సింప్ ఉంటారు అనుకున్నా. కానీ అమ్మాయిలకు కూడా దిమాకు ఉండదు, అమ్మాయిలు కూడా ఇంతే సింప్ ఉంటారు. కాకపోతే అమ్మాయిలు కమర్షియల్ ఉంటారు అంతేగా. మరి ఇంత సింపా? మెహబూబ్ అనే ముస్లిం పేరులో బూబ్ ఉంటుంది, బట్ వీళ్ళ దిమాక్లో మాత్రం బ్రెయిన్ లేనట్టుంది. కోతికి కొబ్బరికాయ ఇస్తే ఎగురుతుంది, అరటిపండు ఇస్తే పొట్టు తీయకుండా తింటుంది. వీళ్ళు కూడా అంతే, ఫోన్ చేతికి ఇస్తే దాంట్లో క్రింజ్ రీల్స్ చేస్తారు. ఒకటంటే ఒకటి, ఈ వేలు కలిపితే 11. అదేంట్రా 3 మేకులు, అదేంట్రా 2 చెక్కలు. మీన్ వైల్ గవర్నమెంట్ ఎర్రిపోనా నేను అలా కాదురా. మీన్ వైల్ గవర్నమెంట్ మీకు పథకాలు, స్కాలర్షిప్లు ఇచ్చి బొక్క. గవర్నమెంట్ స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఎందుకు చక్కగా నడిపిస్తలేను నేను అంటే ఎందుకే, మీరు గిట్ల ఉన్నారు కాబట్టి మీకు అదే ప్రొవైడ్ చేస్తాను నేను. అదే డెవలప్మెంట్ తప్ప ప్రతిదీ.
చిన్నది పెట్టారంటే చలో మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు ప్రతి భజన ప్రతిదానికి భజన. వాళ్ళకి రీచ్ ఇంపార్టెంట్, ట్రెండ్ ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్ కాదు. అది క్రింజ్ అయినా సరే హ్యాపీగా చేస్తారు, ఓపెన్గా చేస్తారు. సరే కానివ్వండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. Nikhil. Martin.